ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. మా స్కూల్లో ఒక యాక్టివిటీ చేస్తున్నానండి. నేను ఇక్కడ పడవ అనేటువంటి పదాన్ని నేర్పిస్తున్నాం. ఈ పడవ అనేటువంటిది ప డ వ 3 అక్షరాలతో వస్తుంది. ఆ అక్షరాలను నేల మీద చాక్పీస్తో గీయడం జరిగింది. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి కప్పుల్ని ఆ అక్షరాలు గీతల మీద పిల్లల చేత పెట్టించడం జరుగుతుంది. ఇదేం అక్షరం పాప నువ్వు పెట్టేది? పా. వెరీ గుడ్. పాప నువ్వేం పెడుతున్నావు? వా. వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు ఆ పాప అంటూ మీరు పెట్టాలి, సౌండ్ రావాలి, అంటూ పెట్టాలి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. వా. తలకట్టు కూడా పెట్టినానా? తలకట్టు కూడా పెట్టా. ఇక్కడ ఇది వస్తుందా గీత, అది కూడా పెట్టు. వెరీ గుడ్. ఇప్పుడు ఇంక వేరే కలర్ తీసుకోండి, రోజ్ కలర్ తీసుకోండి. రోజ్ కలర్ పెట్టండి ఇక్కడ. నువ్వు పెట్టు ముందు, ఇది కొరవ కానీ. ఇదేం అక్షరం నేను మధ్యలో ఉండి తెలుసా మీకు? డా. వెరీ గుడ్. ఏం అక్షరం? అఫ్సానా ఏంటిది? డా. వెరీ గుడ్. పెట్టేసి గీత మీదనే పెట్టుకుంటారా? రోజ్ కలర్, రోజ్ కలర్ వరుసగా పెట్టుకుంటా పో. అక్కడి నుంచే పెట్టుకో. మరి చూడండి పాప, ఇది తలకట్టు ఇవ్వాలి అక్కడ. ఇంకా నువ్వు తలకట్టుకు పెట్టేసేయి, పూర్తి అవుతుంది అది. ఈ బొమ్మలు ఏంటి పాప? ఇది మధ్యలో మనం చేసింది చిన్న ఇదేంది? ఇది పడవ. ఇదేంది పాప? వెరీ గుడ్. ఇదేంటిది? పడవ. కాబట్టి ఇక్కడ చూడండి, పడవ బొమ్మను కూడా మనం మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ లాగా చేసుకొని ఆ అక్షరాల మధ్యలో పెట్టడం జరిగింది. ఈ విధంగా నేర్పినట్టయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది, పిల్లలు శ్రద్ధగా నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను. మరి మీకు కూడా నచ్చినట్టయితే మీ స్కూల్స్లో కూడా ఇలాంటి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.